చూడండి, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ. దానికోసం ఎక్కడెక్కడనో ప్లాన్లు వెతకడం కానీ, ఇంజనీర్ల దగ్గర వేయించడం కానీ చేస్తారు. దానికోసం మీకోసం ఒక 38x66 ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ తీసుకొస్తున్నాను. ఇందులో ప్లాన్తో పాటు సెంటర్ లైన్ డ్రాయింగ్, అవుటర్ లైన్ డ్రాయింగ్, పిల్లర్ పిట్స్ డ్రాయింగ్, పిల్లర్ స్టీల్ ప్లాను, ప్లింత్ బీము, స్లాబ్ రూఫ్ బీము, ఎలక్ట్రికల్ లేఅవుట్, ప్లంబింగ్ లేఅవుట్, డోర్స్, విండోస్, స్టెయిర్ కేస్, డూప్లెక్స్ స్టెయిర్ కేస్ డీటెయిల్స్ మరియు ఎలివేషన్ కూడా ఇందులో ఉంది. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ప్లాన్ కోసం ఎక్కడెక్కడనో వెతుకుతారో అదంత అవసరం లేకుండా చూడండి. మీకు నచ్చితే ఈ వీడియో ద్వారా మీకు ఇల్లు అయిపోయేంత వరకు కంప్లీట్ డీటెయిల్స్తో మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఇది ప్లాట్ సైజ్ అండి, 38x66 మనకి ఈస్ట్ ఫేసు. ఓకేనా, ఈ ప్లాన్ చూడండి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి, 14x16, దానికి అటాచ్ టాయిలెట్, 10 feet 4.5 inch ఇంటూ 66 feet. మళ్ళీ హాల్ వచ్చేసి 20 feet 21 feet 9 inches ఇంటూ 14 feet అండి. అది కాకుండా ఈ టీవీ యూనిట్ ఏరియాని సపరేట్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు హాల్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా సోఫా సెట్ వేసుకున్నా కూడా ప్లస్ టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టెయిర్ కేస్ చూడండి, స్టెయిర్ కేస్ యూ టైప్. ఇది కాకుండా ఈ సీ టైప్ అండి. ఒకవేళ ఇది కాకుండా మీకు యూ టైప్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ కిచెన్ 10 feet 9 inches ఇంటూ 11 feet 4.5 inch. ఈ బయట వాషింగ్ ఏరియా ఉన్నది ఫ్రెండ్స్. ఈ కిచెన్కి స్టోర్ రూమ్ ఉంది, పక్కన పూజ రూమ్ ఉంది. ఓకేనా, ఈ ఇల్లుకి బయట కూడా ఎవరైనా అవుటర్స్ వస్తే టాయిలెట్ బయట ఒకటి కామన్ టాయిలెట్ ఉంటుంది ఫ్రెండ్స్. డూప్లెక్స్ ఇల్లుకు బయట టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం కష్టమవుతుంది. దానికోసం కంపల్సరీ ఒకటి తీసుకుంటే ఎవరైనా అవుటర్స్ వచ్చినా కానీ ఇది వాడుకోవచ్చు. లేదంటే మామూలుగా బయట మామూలు ఇల్లు అయితే బయట మెట్లు తీసుకుంటే మెట్ల కింద ఒకటి వస్తుంది. దీనికి అది రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. బయట సిట్ అవుట్ అయితే ఉంది. ఓకేనా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఫ్రెండ్స్, రెండు బెడ్రూమ్లు 11x16 12x11 2 bedrooms అండి. దీనికి అటాచ్ టాయిలెట్ 4/9.5 ఒకటి, 7/8 ఒకటి. ఈ రెండింటి కూడా డ్రెస్సింగ్ ఉన్నాయి. హాల్ చూడండి, ఈ రెండు బెడ్రూమ్లో కట్ అయిపోయినాయి కాబట్టి ఇది స్క్వేర్లో వచ్చింది. 21/9 ఇంటూ 14 స్టెయిర్ కేస్ కాకుండా ఫ్రెండ్స్. ఇందులో మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. లేదు అంటే ఇదే రూమ్ని హోమ్ థియేటర్ రూమ్ తీసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ టాయిలెట్ ఏం లేకుండా కంప్లీట్ రూమ్ తీసుకుంటే మీకు హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. సిట్ అవుట్ ఇది. ఈ ముందట చూడండి, ఈ స్లాబ్ ఇంతకుముందు ప్రీవియస్ ప్లాన్ కానీ ఈ ప్లాన్ కానీ ఈ ముందట బీమ్ కానీ ఇక్కడ ముందట ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకంటే ఇది ఎలివేషన్ కోసం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఉంది. ఈ సెంటర్ లైన్ డ్రాయింగ్ అంటే మేస్త్రీలకు కొందరికి సెంటర్ లైన్ అలవాటు ఉంటుంది, కొందరికి అవుట్ లైన్ అలవాటు ఉంటుంది. ఈ సెంటర్ లైన్ డ్రాయింగ్ వల్ల కంపల్సరీ పిల్లర్ గుంతలు దిగి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా అవుటర్ లైన్ డ్రాయింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అవుటర్ లైన్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. అవుటర్ లైన్ డ్రాయింగ్లో మనకి అవుటర్ మనకు మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి పిల్లర్లు దించుకోవడానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా, ఇది మేస్త్రి కోసం కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్. ఇది పిల్లర్ గుంతలు ఫ్రెండ్స్. మీకు చూడండి, ఈ సైజుని బట్టి కంపల్సరీ ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఇది ప్లింత్ బీమ్ మీకు ఈ ముందర మనకి ఎలివేషన్ కోసం ఒక వాల్ అయితే వచ్చింది కింది నుంచి. దానికోసం ముందట ఇది ఒకటి ఎక్స్ట్రా బీమ్ తీసుకున్నాం. అదే నార్మల్ బిల్డింగ్ అయితే ఇక్కడ ఒకటి రెండు ప్లింత్ బీమ్లు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎందుకంటే మన డూప్లెక్స్ స్టెయిర్ కేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బీమ్ తీసుకొని సలాకలు ఓవర్లాప్ చేసి వదిలేయాలి ప్లింత్ బీమ్లోనే, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ టోటల్ బీమ్స్ అన్నీ కూడా 9/15 బీమ్స్.
ఓకేనా. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ స్లాబ్ రూఫ్ బీమ్ లేఅవుట్. ఇదన్నీ కూడా మనకి 9/15 బీమ్స్. ఇక్కడ ముందర వచ్చేసి ఈ ఇది 9/15, ఇది కూడా 9/15. ఈ మిగిలిన అని 9/12 ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బయట ఫేస్ బీమ్ కొట్టుకుంటాం మనం. ఈ ఫేస్ బీమ్ 9/15 కొట్టడం వల్ల ఈ మనకి ఇప్పుడు అందరూ కూడా పీవీసీ సీలింగ్ వేయించుకుంటారు కాబట్టి ఈ బీమ్ అనేది 3 ఇంచుల లోపలికి పోతుంది. ఓకేనా. దానివల్ల ఎక్కడ ఈ బీములు ఏవి కూడా కనిపించవు బయటకు. అందుకోసం మనం ఈ 9/12 వేసుకోవాలి. ఇదేమో 9/15, ఇది 9/15, మిగిలిన 9/15 తీసుకోవాలి. ఈ స్టెయిర్ కేస్ కాడ ఒకటి ఎక్స్ట్రా బీమ్ కొట్టుకొని స్లాబ్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది సెకండ్ స్లాబ్. చూడండి, ఇది ఎలివేషన్ కోసం ఈ ఏదైతే ఉందో ఇది కట్ చేస్తున్నాం కదా, ఇది థర్డ్ మళ్ళీ ఇంకో స్లాబ్ ఎక్స్ట్రా పోతుంది మీద, థర్డ్ స్లాబ్కి అవుతుంది. థర్డ్ ఓన్లీ ఎలివేషన్ కొరకే పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ పైనది కూడా అంతే సేమ్ బీమ్స్. ఇది ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఎలక్ట్రికల్ డ్రాయింగ్ మనకి ఈ కబోర్డ్స్ ఏదైతే ఉందో మనకి అది వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లా తీసేసుకున్న తర్వాత ఈ గోడ నుంచి 5 feet డిస్టెన్స్లో సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బెడ్ అనేది 5 feetలో సెంటర్ పాయింట్ ఉంటేనే మనకి ఈ బెడ్ మీద ఫ్యాన్ అనేది మనకు కరెక్ట్ మన బాడీ అంతా ఎయిర్ వస్తుంది. లేదంటే రూమ్ పెద్ద ఉంది కాబట్టి రూమ్ సెంటర్ తీసుకుంటే మన కాళ్ళ మీద వస్తుంది ఫ్రెండ్స్, ముఖానికి బాడీకి కంప్లీట్గా రాదు. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా మూడు పాయింట్లు ఇస్తాం ఫ్రెండ్స్. అటొకటి ఇటొకటి ఫ్యాన్ పాయింట్, మధ్యలోనేమో జూమర్ పాయింట్. ఇక్కడ కూడా మనకు 2 జూమర్ పాయింట్లు వస్తాయి. ఓకేనా. సిట్అవుట్లో ఒక ఫ్యాన్ పాయింట్, మిగిలిన బాల్కనీలకు జూమర్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రిడ్జ్ పొజిషన్. ఈ సెకండ్ స్లాబ్ మనకి ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ బెడ్రూమ్లో సేమ్ అంతే. ఈ గోడ నుంచి 5 feet డిస్టెన్స్లో సెంటర్ పాయింట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ కబోర్డ్ వంగ మిగిలింది సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ గోడ నుంచి 5 feet సెంటర్ పాయింట్. ఇక్కడ చూడండి, మనకి బీమ్ ఉంది కానీ మనకు ఫ్యాన్ పాయింట్కు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం పిఓపి చేస్తాం కాబట్టి, జిప్సమ్ చేస్తాం కదా, ఈ ప్రాబ్లం ఏం లేదు. ఈ 2 ఫ్యాన్ పాయింట్లు ఈక్వల్ డిస్టెన్స్లో మధ్యలో జూమర్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ పైన చూడండి, ఇది హోమ్ థియేటర్ రూమ్. ఇంతకుముందు అనుకున్నాం కదా, డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ రూమ్ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ హోమ్ థియేటర్ రూమ్ అయితే రూమ్ మొత్తానికి సెంటర్ పాయింట్ ఒకటి తీసుకోవచ్చు, లేదంటే ఈ టాయిలెట్ ఓన్ మిగిలిన రూమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మన బెడ్ పొజిషన్ బట్టి తీసేసుకోవాలి. ఈ పైన సీట్అవుట్లో కూడా కంపల్సరీ ఫ్యాను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది డోర్స్, విండోస్. ఈ విండోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రూమ్ సైజుని బట్టి మనకు ఇక్కడ 6 feet విండో తీసుకున్నా, ఇక్కడ 6 feet, ఇది 4 feet, ఇది 5 feet, 5 feet, ఇక్కడ 3 feet విండో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే మనకి రూమ్ సైజులను బట్టి మనకి మినిమం సైజులు ఉండాలి, లేదంటే ఆ రూమ్ సైజ్కి ఆ విండోకి నీకు సైజ్ సరిపోదు. ఒకటి వెంటిలేషన్ తక్కువ అవుతుంది, రూమ్ అందం అనేది పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ బాత్రూమ్ కదా, బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. దీన్ని ఇక్కడ చూడండి, గ్లాస్ పార్టీషన్ టైప్ మీకు గ్లాస్. ఇక్కడ మనకి షవర్ ఏరియా వస్తుంది. ఈ వెట్ ఏరియా, డ్రై ఏరియా అంటారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఇక్కడ అనేది ఈ వెట్ ఏరియాలో మనకి ఎక్కడ వాటర్ అనేది వాడకం తక్కువ ఉంటుంది. ఈ బేసిన్ ఉంది, వెస్టర్న్ బేసిన్, అందులో కూడా వాటర్ కింద పడదు. ఈ వాష్ బేసిన్లో కూడా వాటర్ కింద పడదు ఫ్రెండ్స్. ఈ షవర్ స్నానం చేసేది కంప్లీట్ గ్లాస్ లోపల ఉంటుంది. ఓకేనా. సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు విండోస్ ఇది ఉంది కదా, దాని ప్రకారమే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ విండోస్ వస్తాయి. ఇది చూడండి, ఇది హోమ్ థియేటర్ రూమ్. ఈ 4 feet, 6 feet, 6 feet ఉంది కదా, ఈ 3 feet, ఈ 5 feet, 5 feet, ఇక్కడ 5 feet, ఇది సిట్అవుట్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, దీని ప్రకారం ఈ డోర్ సైజు కూడా చాలా కొద్దిగా పెద్దగా తీసుకున్నా. మామూలుగా మనకు రెగ్యులర్ అయితే 6 feet 6 inches తీసుకుంటాం. ఇది 8 feet. పైన ఎక్కడ మనకి ఈ మన పార్టిషన్ లేదు, పైన ఓన్లీ టాప్ సైడ్ పార్టిషనే ఉంది. కాబట్టి హైట్ కూడా మనకు 7 feet 3 inches తీసుకుంటాం. రెగ్యులర్గా 6 feet 9 inches ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.
ఈ లోపల లోపల మామూలుగా మెయిన్ డోర్ 3.5 ఫీట్లు ఉంటుంది. ఈ ఓన్లీ ఫ్రేమ్ 3.5 ఫీట్లు ఉంటుంది. మనం 4 ఫీట్లు పెట్టినాం. 4 ఫీట్లు పెట్టినాం కాబట్టి ఈ 4 ఇంచ్ 4 ఇంచ్ 8 ఇంచెస్ డిస్టెన్స్ కూడా మనకి లోపల చాలా వెడల్పు ఉంటుంది. ఫర్నిచర్ తీసుకుపోయినా కూడా ఇబ్బంది కాదు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఈ డూప్లెక్స్ ఇళ్ళకి ఇట్లా పెట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ సైడ్ డోర్ కూడా 4 ఫీట్ ఉంది. అవి కాకుండా మనకి కిచెన్ అవుట్ అనేది ఒకటి, పూజ రూమ్ అనేది 2 ఫీట్ 9 ఇంచెస్ ఉంటుంది. 7 ఫీట్ 3 ఇంచెస్ సేమ్ హైట్. ఈ 5 ఫీట్ 5/3 అనేది మనకు విడ్త్. ఎందుకంటే మినిమం 5/3 తీసుకుంటేనే మనకు మెష్ డోర్ అనేది ఇదే డోర్లో సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పైనది కూడా చూడండి, ఈ 8/4 ఉంది కదా, ఈ 8/4లో మనకి మందం లోపల తట్టు బయట తట్టు పోగా కూడా మనకు గడప మీద బొట్టు వేసుకున్నా, ఏం వేసుకున్నా, పసుపు వేసుకున్నా మనకి విడ్త్ ప్రాబ్లం రాదు, లుక్ గ్రాండ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా 6/4 తీసుకున్నాం సెకండ్ మెయిన్ డోర్. మీరు ఖర్చు పెట్టుకోవాలనుకొని ఇంకా రెండు కూడా అదే సైజు పెట్టుకుంటా అంటే కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి మెయిన్ డోర్ 7 ఫీట్ 3 ఇంచెస్ 4/3 ఉంటుంది. దీనికి డబుల్ తట్టు అవసరం లేదు ఫ్రెండ్స్, 4/3 సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది మెష్ డోర్లు రావు కాబట్టి మనకి 4/3 తీసుకున్నాం. ఈ 3 ఫీట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 ఫీట్ను 3 ఫీట్ 3 ఇంచెస్ కూడా పెట్టి తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది టాయిలెట్ డోర్స్ 2 ఫీట్ 6 ఇంచెస్ 7 ఫీట్ 3 ఇంచెస్. ఇది కూడా 4/3 సైజు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి విండోస్. మనం ఇంతకుముందు అలా విండోస్ చూపించినాం కదా, అవన్నీ ఫ్రేమ్స్. ఇది యూపీవీసీ కోసం. ఒకవేళ ఇదే కట్టె కోసం మన ఈ వుడెన్ విండోస్ అనుకుంటే ఈ థిక్నెస్ తీసుకోవాలి. మనకి 5/3 ఉంటుంది విండోస్ థిక్నెస్ అంతా. ఓకేనా, ఇదే సైజులో. ఈ డూప్లెక్స్ స్టెయిర్ కేస్ ఇది ఎందుకంటే ఈ చాలా వరకు డూప్లెక్స్లలో చేస్తుర్రు, కానీ మనకు మెట్లు కరెక్ట్ మెజర్మెంట్తో లేకుండా చేస్తుర్రు ఫ్రెండ్స్. చూడండి, 100% పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేసింది ఉంది. ఇది ఫస్ట్ ల్యాండింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది చూడండి, మెట్ హైట్ అనేది 6 ఇంచెస్, విడ్త్ అనేది 10 ఇంచెస్ ఉంది. ఈ ప్రతి మెజర్మెంట్ ఉంది ఇందులో. ఈ సెకండ్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. చూడండి, బాటమ్ ఎంత కొట్టుకోవాలి, ఈ బాటమ్ ఎంత కొట్టుకోవాలి. ఓకేనా, టాప్ వచ్చేసి 3 ఫీట్ 3 ఇంచెస్ 3 ఫీట్ 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉందో పైన కూడా అంతే ఉంది. 7 ఫీట్ 6 ఇంచెస్ ఇది. ఈ బాటమ్ మాత్రం చేంజ్ అయితే 3 ఫీట్ 4.5 ఇంచ్ 2 ఫీట్ 3 ఇంచెస్ బాటమ్ వస్తుంది. ఓకేనా, ఈ మనకి థర్డ్ ల్యాండింగ్ ఇది. థర్డ్ ల్యాండింగ్లో ఇక్కడ నుంచి ఇటు పైన స్లాబ్కి జాయింట్ అయిపోతుంది. ఈ బాటమ్ చూడండి 3 ఫీట్ 4.5 ఇంచ్, పైన వచ్చి 3 ఫీట్ 3 ఇంచెస్. బాటమ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు డూప్లెక్స్ మెటల్లో ఏ కార్నర్లో ఎంత బాటమ్ తీసుకోవాలి, అక్కడ నుంచి ఎక్కడికి ఎక్కియాలి చూసుకోవాలి. అది చూసుకోవడం వల్ల మీకు మెట్లు అనేది కరెక్ట్ మెజర్మెంట్తో పర్ఫెక్ట్ వస్తుంది. అది టోటల్ విడ్త్ని బట్టి హైట్ అనేది ఒక మెట్టు పెరగచ్చు తగ్గొచ్చు, కాకుంటే ప్రతి మెట్టు అనేది ఈక్వల్ ఉంటే లుక్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇంతకుముందు ఫస్ట్ వచ్చినదే సేమ్ ఇదే మనకి ఎలివేషన్ ఈ బిల్డింగ్కి కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంక వేరే ఆప్షన్లో మీరు చూసుకోవచ్చు. లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఎలివేషన్తో మీరు కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎక్కడ కూడా వెతకడానికి అవసరం లేకుండా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా.